అలాగే ప్రతినిధిగా కూడా ప్రతి కార్యక్రమం చేసినటువంటి పాలనలో ఎంతో గౌరవపూర్వకంగా నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగానే మా సంఘానికి జిల్లాలో 3 బడంపేట్ జనసంఘి ఆరూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఇంకా ఎక్కువ అవకాశాలు మా సంఘానికి వస్తున్నా కూడా గౌరవ అందరికీ తెలంగాణలో ప్రతి జిల్లాలో జరిగే ఉద్దేశంతో వేరే అవకాశం ఇచ్చి లోక కళ్యాణార్థం కొరకు ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో సురక్షితంగా ఉండాలని కోరికతో జంగమార్చక ప్రభుత్వ సంఘం వారు ఎంతో వైభవంగా లోక కళ్యాణార్థం ధన్యవాదాలు ఇంకా చిన్న ఆ లింగం వేసుకున్న ప్రతి వారి ఇంటికి పూజ చేయొచ్చు, వెళ్ళొచ్చు, ప్రడ్డో పొలమో ప్రసాదం తీసుకొని వచ్చేది నియమం అన్నట. మీకు తెలుసో తెలియదో 50 ఏళ్ల పూర్వము జంగమై ఇంటికి పిలిచి బాధపూజ చేసి తోచిన ప్రసాదం పెట్టి పంపించే అలవాటు ఉండే. ఇప్పుడు అదంతా కనుమరుగైపోయింది. కానీ ఆ పరిస్థితుల్లో ఇదే శ్రీపతి పండితుడు అగ్రహారం నుంచి లేచి దగ్గరున్నటువంటి కృష్ణానది లోపల స్నానం చేసి అప్పటి నుంచి ఆ గట్టుపైన ఉన్నటువంటి ఒక లింగధారి అయినటువంటి వేరే కులచుడు స్వామి ఇవాళ మా ఇంటికి వచ్చి
శివ పూజ చేసుకోండి అంటుంది. భోజనానికి కాదు. భోజనం అనే పదం నిన్న మొన్న వాడుకలో ఒకటి వస్తుంది. అయ్యగారికి శివ పూజ చేసుకున్నాడు. శివ పూజ చేసుకున్న తర్వాతనే భోజనం చేస్తుండే, శివప్రసాదాన్నే స్వీకరిస్తుండే. కాబట్టి శివ పూజ చేసుకోవడానికి మాత్రమే రమ్మను, భోజనానికి అనేది లేదు. అట్లా రమ్మన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఈయనను వ్యతిరేకించి రాజుగారికి షికాయత్ చేసింది. రాజుగారికి షికాయత్ చేస్తే రాజుగారు, ఏమయ్యా ఇట్లా జరిగింది కదా, నువ్వు వాడి ఇంట్లో పోయి ప్రసాదం తీసుకున్నావంట. అంటే పండో ఫలము ధర్మం ప్రకారం నేను నిర్వహించిన, నా ధర్మం ప్రకారం, నా ధర్మంలో మాత్రం లోటు లేదు అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆయన నేను బహిష్కరిస్తున్నామంటున్నా నేను. సరే అంటే నన్ను వచ్చేసిండు. వచ్చేసి ఈ వాదం జరుగుతుంది అక్కడ అగ్రహారం లోపల. ఈ వాదం లోపల ఏంటిది, ఆయన దేవుడు, ఈయన దేవుడు, వీళ్ళు దేవుడు అనేది జరుగుతూ ఉంది. జరుగుతుంటే అప్పుడు దేవుడు ఎవరంటే శివుడు ఒక్కడేనయ్యా దేవుడు అంటే. శివుడు ఒక్కడే. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రేని కొద్దు, నీని హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. స్వస్తి నస్తారుషో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు శతమింద్రో శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుత ఏనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ మరకలింగేశ్వర మహాస్వామి సంపూర్ణ ఆశీర్వచన ఫల సిద్ధిరస్తు. పంచాచర కృపాకటాక్ష సిద్ధిరస్తు. ఏకజంగమ మహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు.